ఎందుకంటే ఆయన ఏమై ఉన్నాడు? జీవ ఆహారమై ఉన్నాడు. ఆ బాబుకి చెప్పాను హిందీలో, యేసుక్రీస్తు ప్రభువారు జీవన్కి రోటీ అని చెప్పేసి కదా. తర్వాత నాకు తెలియకుండా నేను గమనిస్తే ఆరాధనలో కూడా నీ వాక్యమే నాకు ఆహారం అనేటువంటి మాట కూడా వచ్చింది. నీ వాక్యం ఏమైంది? మనకి ఆహారమై ఉంది. దేవునికి స్తోత్రం. అనుకోకుండా తెలియకుండా కొన్ని మాటలు ఎలాగ మనకి ఎదురుపడతా ఉంటాయి, వినిపిస్తూ ఉంటాయి. అంటే నిజంగా నీవు చక్కగా ఉండు, దేవుని సన్నిధిలో చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతాను అన్నాడు కదా ప్రభువు. అయితే దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనము దేవుని మాట వినాలి, ఆయన స్వరం వినాలని ఆశతో ఉంటామో తప్పకుండా ఏదో ఒక మాట ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. నాకు తెలియకుండానే ఎందుకు అన్నానో నాకు తెలియదు. ఏం తిని రాలేదా అన్నాను, టిఫిన్ చేశారా నన్ను, ఎందుకంటే స్తోత్రం చెప్పలేకపోతున్నా, సౌండ్ రావట్లేదు. అయితే నేనన్నాను, మీకు కడుపు నిండా ఆహారం పెడతాడు దేవుడు, ఎందుకంటే మన దేవుడు మనకు ఆహారమై ఉన్నాడు. దేవుడికి అదే మాట ఇక్కడ ఆరాధనలో కూడా అదే మాట వినటానికి దేవుడు కృప చూపాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు అంటే ఆయన ప్రేమకు హద్దులు లేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రేమకు హద్దులు లేవు. వాక్యం చదువుకుందాం. వాక్యము మనం చదువుకుందాం. విలాప వాక్యముల గ్రంథం, విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 22, 23, 24 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు, యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఇచ్చుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. దేవునికి స్తోత్రం. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు స్తోత్రములు తండ్రి, మీకు వందనాలు. చదువుకున్న ఈ లేఖన భాగంలో నుండి మాతో మాట్లాడండి. మాట్లాడటకు నిలబడిన నేను బలహీనను ప్రభువా, మీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి మీ ఆత్మాభిషేకం దయచేసి మీ నోటికి బోరగా చేసుకొని మీరు మాత్రమే మాట్లాడి మహిమ పొందుకోరమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈరోజు మామూలుగా ఇంటి దగ్గర నేను రమేష్కి చెప్పాను, బాబు జార్జి బాబు రావట్లేదు, నువ్వు కీర్తనలు చదువుతావంటే చదువుతానన్నాడు. మళ్ళీ నేమో శృతి చదువుతుందిలే అన్నాడు. తర్వాత శృతి చదవటం అంత బాగుంటుందిలే, నువ్వు చదువు అని చెప్పేసి అన్నాను. సరే చదువుతానన్నాడు. పిల్లోడు మరి కొంచెం చిన్నోడు కదా, వాడిని రెడీ చేసి తీసుకురావడం కొంచెం ఆలస్యమైంది. ఒకటి, రోజు కంటే కొద్దిగా ముందు మనమే స్టార్ట్ చేసినట్టు ఉన్నాం. రోజు కంటే కొంచెం ముందు కీర్తనలు చదువుకునే క్రమంలోనికి మనమే వచ్చినట్టున్నాము. ఆ విధంగా ఈరోజు మిస్ అయిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం చదువుకున్న ఈ లేఖన భాగం విలాప వాక్యముల గ్రంథంలో నుంచి మనం చదువుకున్నాం. విలాప వాక్యములు రచయిత ఎవరో తెలుసా మీకు? విలాప వాక్యములు రచయిత ఎవరు చెప్పట్లేదు. విలాప వాక్యములు మీ అందరికి కొంతమందికి తెలుసు, అయినా చెప్పట్లా. పాస్టర్ గారు చెప్పండి.
విలాప వాక్యములు అంటే ఏమిటి దాని అర్థం? బ్రదర్స్, మనం ముందు ఉండాలి, టాప్లో ఉండాలి. ఎప్పుడు వెనకబడిపోతా ఉంటారు బ్రదర్స్. ఎప్పుడు ముందుండే లేడీసే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదా. దేవుడు మీకు ఆధిక్యత ఇచ్చాడు. అలాగని చెప్పేసి బ్రదర్స్ తెలియదని కాదు, వాళ్ళు మిమ్మల్ని గెలిపిస్తూ ఉంటారు. చూసారండి, ఎలాగ చెప్పాలి, వాస్తవం చెప్పినా కూడా లేదు, మేము మా సామర్థ్యంతోనే గెలుస్తున్నాం తప్ప మమ్మల్ని వాళ్ళు గెలిపించట్లేదు అంటున్నారు. చూసారండి, మంచిది. ఏది ఏమైనప్పటికీ నేను ఒక మాట నేను చెప్తున్నాను, వినండి. ఇది ఇర్మియా భక్తుడు రాసినటువంటి గ్రంథం విలాప వాక్యములు. అయితే ఇర్మియా భక్తుడు తన ఇష్టం వచ్చినట్టు రాసింది కాదు, దేవుడు రాయించిన మాటలు. దేవుడు రాయించిన మాటలు. అయితే విలాపం అంటే మీకు అర్థమై ఉంటుంది కదా, ఏమిటది? వేదన, బాధ, ఏడ్చుకుంటూ రాయటానికి చెయ్యి రాకపోయినా రాయమని చెప్తున్నాడు కాబట్టి రాయాలి. రాయటానికి ఏమవట్లేదు, చెయ్యి రావట్లేదు. మాట్లాడటానికి మాటలు రావట్లా, కానీ మాట్లాడమంటున్నాడు ప్రభు, మాట్లాడాలి. అర్థమైందండి. ఏమాత్రం సంతోషం లేదు, హృదయంలో వేదన, దుఃఖము, కానీ దేవుడు కృపగలవాడని రాయేటట్టు ఎక్కడ అర్థం. ఎంత బాధలో ఉంటే, ఎంత దుఃఖంలో ఉంటే పైన చెప్పబడిన మాట ఏమన్నాడు? యెహోవా కృపగలవాడు. ఇర్మియా, ఎక్కడ ప్రభువా? నీ ప్రజలు చూడు, ఇశ్రాయేలు ప్రజలు ఎంత వేదనలో ఉన్నారు, ఎంత దుఃఖంలో ఉన్నారు, ఎంత కష్టాల్లో ఉన్నారు, ఎన్ని శ్రమలలో ఉన్నారు. ఎన్ని శ్రమలలో ఉండి కూడా నువ్వు వీళ్ళని పట్టించుకోకపోతే యెహోవా కృపగలవాడని ఎలా చెప్పమంటావు ప్రభువా? నా మాట అర్థమైందండి. ఇన్ని కష్టాల్లో ఉన్న నీ ప్రజలు, ఇన్ని శ్రమలు అనుభవిస్తున్న నీ ప్రజల విషయంలో నువ్వు పట్టించుకోవట్లేదు. శ్రమ వెంబడి శ్రమ, దుఃఖం వెంబడి దుఃఖం కలుగుతూ ఉంది. ఏమండి, ఒక దాంట్లో నుంచి విడుదల పొందుకున్నామంటే మరొక దాంట్లో చిక్కుపడిపోతున్నారు. ఏం చేయమంటావు అని చెప్పేసి వేదన కలుగుతూ ఉంది. నువ్వేమో దేవుడు కృపగలవాడు అని రాయమంటున్నావు. అర్థమవుతుందండి. తప్పదు, దేవుడు చెప్తే రాయాల్సిందే. ప్రవక్త విషయం, ప్రవక్త ఎలా ఉంటాడు? దేవుడు ఏది చెప్తే, ఏది చేయమంటే అది చేయాల్సిందే. నువ్వు సంతోషంగా చేస్తావా, ఏడ్చుకుంటూ చేస్తావా, నీకు ఇష్టం లేకపోయినా చేస్తావా, ఎలా చేయాల్సింది అంతే. దేవునికి స్తోత్రం. చేసేవాడే దేవుని ప్రవక్త. అర్థమవుతుందండి. దేవుడు చెప్పింది చేసే. దేవుడు డైరెక్ట్గా మన దగ్గరికి రాడు, ఆయన తన ప్రవక్తను పంపిస్తాడు. ఏది చెప్పమంటే అది చెప్పాలి. అది దేవుని ప్రవక్త అయితేనే చెప్తాడు. దేవుని ప్రవక్త కాని వాడు కొంతమంది ఉంటారు, వారు దేవుడు పంపించలేదు, పంపించకపోయినా వాళ్ళు వచ్చి కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. అదే ఇందాక పాస్టర్ గారు అన్నారు ఒక మాట, నీవు స్వరము వినాలి అంటే 3 రకాల స్వరం ఉంటుంది. ఒక రకము దేవుని స్వరము, రెండవది పాస్టర్ గారు మాట్లాడే స్వరము, మూడవది అపవాది స్వరం. ఎవరి స్వరం వింటావు నువ్వు? దేవుని స్వరం వింటే నీవు తప్పకుండా ఆదరించబడతావు, దీవించబడతావు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ గమనించాలి ప్రియమైనట్రా, ఇశ్రాయేలు ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటే చాలా కష్టాలు గుండా వెళుతున్నారు. అలాగని చెప్పేసి హలో ప్రైజ్ ది లార్డ్, ఒకసారి స్తోత్రం చెప్దామా? ఇశ్రాయేలు ప్రజలు చాలా కష్టాలుగా వెళుతున్నారు, దుఃఖం గుండా వెళుతున్నారు. కానీ వారు దేవుని యందు భయభక్తులు కలిగి కొనసాగుతున్నారా? దేవునికి అనుకూలంగా జీవిస్తున్నారంటే పూర్తిగా లేదు. ఎందుకు ఈ కష్టాలు వచ్చాయి, ఎందుకు ఈ శ్రమలు వచ్చాయి, మనం ఎక్కడ తప్పు చేశామో, ఎక్కడ పొరపాటు చేశామని వాళ్ళు కనీసం లోపల ఎవరికి వాళ్ళు లోపల చూసుకోకుండా మాకెందుకు ఈ కష్టాలు, మాకెందుకు ఈ శ్రమలు అంటున్నారు తప్ప ఒకసారి లోపలికి తొంగి చూసుకుంటే ఎక్కడో పొరపాటు జరుగుతుంది, నీ వలన ఎక్కడో తప్పు జరుగుతూ ఉంది. ఇన్ని తప్పులు చేసిన, ఒక మాట చెప్పనా, నేను ఎంతగా దేవుణ్ణి దుఃఖపరిచినా వాళ్ళు, దేవుడు కష్టాలు అనుమతించాడు కానీ
వాళ్ళను లయపరచలేదు. గమనించండి, దేవుని కృప ఏం చేస్తుంది అని అంటే, యెహోవా కృప గలవాడు కదా. యెహోవా కృప గలవాడు. ఆయన ఎంత దుఃఖ పెట్టినా, ఎంత ఆయనకి బాధ కలగ చేసినా ఆయన కష్టాలు అనుమతించాడు. ఈడు చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళకి కష్టాలు వచ్చాయి. కానీ దేవుడు ఎంత కృప గలవాడంటే వారిని సజీవులుగా కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ సహోదరి, నా సహోదరుడు, ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏదో నీతిమంతులమని, పూర్తిగా యథార్థంగా పరిశుద్ధంగా జీవిస్తున్నామని మనము దీవెనకరంగా లేము, లేకపోతే సజీవులుగా లేము. కేవలం ఆయన కృప మనల్ని సజీవులుగా ఉంచింది. మనం ఎన్నోసార్లు దేవుని దుఃఖపెట్టాం, ఎన్నోసార్లు దేవునికి అనుకూలంగా మనం నడుచుకోలేదు, దేవునికి ఆయస్కరంగా మనం జీవించాం. ఏమండి, అయినప్పటికీ మనం సజీవులుగా ఉన్నాము. ఇప్పటి వరకు మనకంటే మంచివారు, మనకంటే నీతిమంతులు చాలా మంది ఈరోజు సజీవులుగా లేరండి. భక్తి పరులు సహితం కొంతమంది ఈరోజు సజీవులుగా లేరంటే ఎందుకు లేరు? వారి మీద నుంచి దేవుని కృప తొలగిపోయింది, కానీ మన మీద దేవుని కృప నిలిచి ఉంది. కనుక ఇప్పటికీ మనం సజీవులుగా ఉన్నాం. మనం మంచివారమని కాదు, మనం నీతిమంతులము, యథార్థవంతులము, పరిశుద్ధులమని కాదు, కానీ దేవుని కృప మనల్ని ఏం చేసిందంటే సజీవులుగా ఉంచింది. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? ఇంకొక మాట చెప్తాను మీకు. ఎందుకు మనం సజీవులుగా ఉంచిందో తెలుసా బ్రదర్స్? దేవుని కృప ఎందుకు మనం సజీవులుగా ఉంచిందో తెలుసా? ఎక్కడైనా మనము మారు మనసు తెచ్చుకొని మనము ఆయనను దుఃఖపరిచిన, ఆయనను బాధ పెట్టిన పరిస్థితుల నుంచి మనము తొలగిపోయి ఆయనను ఇది మొదలుకొని ఆయనను సంతోషపరుస్తాము, లేకపోతే ఆయనకి ఘనపరుస్తాము, లేకపోతే ఆయనను ఇంకా సేవిస్తామని చెప్పేసి అటువంటి మనసుతో మనం నడుచుకుంటామని మనకు ఏం చేసినట్టు దేవుడు సజీవులుగా ఉంచాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? ఇంకా ఇంత కృప చూపుతున్నప్పటికీ ఆయన కృపను మనం చాలా చులకనగా చూస్తూ మనం ఏం చేస్తున్నాము అని అంటే మన ఇష్టానుసారంగానే మనం నడుచుకుంటున్నాం. ఇశ్రాయేలు ప్రజలు చేసింది అదే. దేవుడు ఎంతగానో వారిని ఆ బానిసత్వం నుంచి విడిపించి ఆ అరణ్యం గుండా, లేకపోతే ఎడారి గుండా నడిపించి పగలు రాత్రి వారితో ఉండి, పగలు మేఘస్తంభం గాను, రాత్రి అగ్నిస్తంభం గాను వారిని వెనువెంట ఉండి వారిని కాచి కాపాడి ఆయన వారిని కానాను దేశంలో ప్రవేశపెట్టిన దేవుడు కదా. వారు ఆ యొక్క అరణ్యపు యాత్రలో ఎంతగానో ఎన్నోసార్లు దుఃఖపెట్టారట. మనం కనుక ఏ కీర్తన 78వ కీర్తనలో కనుక మనం చూసినప్పుడు 78వ కీర్తన, దయచేసి ముందుకు రండి. మీరు వెనకున్న వాడు కూడా కొంచెం ముందుకు జరుపుతారా ప్లీజ్? మీరు కూడా ముందు గ్యాప్ ఎక్కుంది. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీకుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీకుంటే నాతో ఏ భయము లేదయ్యా. నేను కొనకే అన్ని జయించు యేసయ్యా, అసలైతే పాడుకుంటూ వెళ్ళాలి. నాకెందుకు చూసి అంటే నేను చెప్పినప్పుడు ఆపాలి, అంతే కదా. హల్లెలూయా అంటే ఆపాలి. మీరు తెలుసుకోండి, కంటిన్యూ. అది ప్రాబ్లం అన్నమాట. దేవునికి స్తోత్రం. తర్వాత శరణం ఉంటుంది. కొట్టబడిన వేళ ఈ పాట పాడదామా ఒకసారి? హల్లెలూయా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదు.
లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా. మీరుంటే నాతో ఏ భయము లేదయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా. విలువలకే ఆశీర్వాదం పంపుతావయ్యా. విలువలకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా. నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే. కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే. బాధించిన స్వస్థపరిచేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా. నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. అణచబడిన వేళ అణచబడిన నా తలను ఎత్తినావే. చేసేది నీవే. శిక్షించిన గొప్ప చేసేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా. నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. విడువబడిన వేళ నన్ను చేరదీసినావే. విడువబడిన వేళ నన్ను చేరదీసినావే. కోపించిన కరుణ చూపేది నీవే. కోపించిన కరుణ చూపేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా. నీవుంటే నాతో లేదయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా. తిరుగనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. తిరుగనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంత ప్రేమ స్వరూపి అని అంటే, ఎంత కృపగల దేవుడు అని అంటే, మనం ఎన్నోసార్లు లోకంలో ప్రభుని ఎరగక మునుపు జీవించిన జీవితం అసలు ఆయన పట్టించుకోడు. అర్థమవుతుందండి. లోకంలో మనం ఉంటుండగా దేవుని ఆయన ప్రేమను ఎరగక మునుపు, దేవుడు మన పట్ల ఏం చేశాడు అనే విషయాలు మనకు తెలియక మునుపు మనం ఎంతో లోకానుసారంగా జీవించామో ఆ జీవితం గురించి ఆయన అస్సలు పట్టించుకోడు. కానీ ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు. మనం ప్రేమించి మన అతిక్రమములు మన పాపములన్నీ కూడా తన మీద వేసుకొని ఆ పాపములకు ప్రాయశ్చిత్తం జరిగించాడు, రక్తం చెందించాడు. ఆయన రక్తం మన ప్రతి పాపాన్ని కడిగి వేస్తుంది, తుడిచివేస్తుందని మనకు తెలియపరిచి, ఇదిగో ఇది మొదలుకొని నీవు పరిశుద్ధంగా జీవించు, నీతిగా జీవించని ప్రభు చెప్పిన తర్వాత ఆయనను ప్రభుని అంగీకరించి మనం రక్షణ తీసుకొని ప్రభు సంఘంలో కొనసాగుతూ ఇంకా అనేక సార్లు మన ఇష్టానుసారంగానే మనం నడుచుకుంటున్నాం. అవునా కాదా? ఏమంటే రక్షణ తీసుకొని దేవుని సంఘంలో కొనసాగుతూ దేవుని మాటలు వింటూ కూడా దేవుని విషయం కొన్ని విషయాలు తెలుసుకొని కూడా ఇంకా మనము దేవుని మాటకు లోబడకుండా దేవుని ఎన్నోసార్లు ఎంతగానో దుఃఖపరుస్తూ ఉంటాం. ఇందాక ఒక మాట చెప్పాను మీకు, 78వ కీర్తనలో ఇశ్రాయేలు ప్రజలు ఎంతగానో ఆయనను దుఃఖపెట్టారట. ఇప్పుడు మీరు కీర్తనలోకి వెళ్ళొద్దులేండి, నా మాట వినండి. అయితే ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాము. ఆనాడు ఇశ్రాయేలు అంటాడు కదా, ఎన్నోసార్లు నన్ను దుఃఖపెట్టాలని అంటాడు, ఎన్నోసార్లు నాకు వేదన కలిగించారు అంటాడు. ఎంతో వేదన కలిగించినప్పటికీ, ఎంతో దుఃఖపెట్టినప్పటికీ దేవుడు వారిని సహించాడు, భరించాడు. అర్థమైందండి? వాళ్ళని ఏం చేశాడు? వారి యొక్క అతిక్రమములను, వారి యొక్క దుష్కార్యములను ఆయన భరించి సహించి ఓర్చుకొని వాళ్ళని ఎలా నడిపించాడు అంటే, ఒక మాట అంటాడు కదా,
గ్రద్ద తన రెక్కల మీద తన పిల్లల్ని ఎలా మోసుకొస్తూ వస్తుందో ఆ విధంగా నేను మోసుకొచ్చాను అని అంటాడు ప్రభు. దేవునికి స్తోత్రం. ఐగుప్తుల నుంచి విడిపించి ఆ ఎడారిలో గుండా సముద్రం గుండా నడిపిస్తూ అడవిలో గుండా నడిపిస్తూ వారిని ఎక్కడ తీసుకొచ్చాడట? కానానులోనికి తీసుకొని వచ్చాడు. మంచి సత్తువు గల పాలు తేనెలు ప్రవహించే దేశంలోని దేవుడు తీసుకొచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళటండి ఆ దేశం యొక్క సమృద్ధిని అనుభవిస్తూ వారు దేవుణ్ణి మర్చిపోయారట. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి మర్చిపోయి అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆచార వ్యవహారాలు కొనసాగిస్తూ దేవునికి చాలా దుఃఖ పెట్టారటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయినప్పటికీ రాలిపోయిన వాడు రాలిపోయారు, కానీ ఉన్న వాళ్ళ విషయంలో దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అంటాడు కదా, ఆయన కృప చూపుతున్నాడు. అయితే ఒక మాట నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఇశ్రాయేల్ ప్రజలకి మనకి ఏమైనా భేదం ఉందా అంటే, ఆనాడు వాళ్ళు ఎంత దుఃఖ పెట్టారో ఈరోజు మనం కూడా అంతే దుఃఖ పెడుతున్నాం. కానీ ఒక మాట నేను చెప్తున్నాను, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. ఒక మాట మీకు చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనంలో చదవండి ఆ మాట. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కావచ్చు, ఈనాడు దేవుని నమ్ముకొని దేవుని సన్నిధిలో కొనసాగుతున్న మనం కావచ్చు, మన పట్ల ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క ఆ విషయము అంటాడు కదా 31. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా కాలం క్రిందట ఇర్మియా ప్రవక్తతో దేవుడు చెప్తున్నాడట. ఎవరి గురించి చెప్తున్నాడు అంటే ఇశ్రాయేలు ప్రజల గురించి. ఎవరి గురించి చెప్తున్నాడంటే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను అంగీకరించి రక్షణ పొందుకున్న మన గురించి చెప్తున్నాడు. నా మాట అర్థమవుతుందండి. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజల గురించి ఆ మాట చెప్పాడు. ఈనాడు అన్యులమైన మనము ఆయనను అంగీకరించి ఆయన నామంలో బాప్తిజం తీసుకొని దేవుని సన్నిధిలో కొనసాగుతున్న మనతో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమనంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. యేసు ప్రభు దేవుడు మాట్లాడుతున్న మాట మనతో. అర్థమైంది ఎందుకు ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే, మనం మంచివాడమని మనం ప్రేమించట్లేదు. మనం ఎన్నోసార్లు ఆయనకు దుఃఖ పెట్టాం, అయినా మనను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నానని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుకనే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కనుకనే విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. ఎంత నన్ను దుఃఖ పెట్టినప్పటికీ నీ పట్ల నా కృప ఏం చేస్తుందంటే విడిచిపెట్టలేకపోతా ఉంది. అంతే. నువ్వు నా బిడ్డవు, నా కన్న బిడ్డవు. నేను నిన్ను కన్నాను. ఎలా కన్నాను? నేను ప్రాణం పెట్టి కన్నాను, రక్తం ఇచ్చి కొన్నాను. అర్థమైందండి. అది ఆయన ప్రేమ. ఆ ప్రేమ శాశ్వతమైన ప్రేమది. నేను ఒక మాట చెప్తాను ప్రియమైన, ఆ శాశ్వతమైన ప్రేమ, తరగని ప్రేమ, లేకపోతే మార్పు లేని ప్రేమ గురించి ఒక మాట చెప్తాను. ఒక తల్లి, ఒక పసిబిడ్డ. ఒక తల్లి, ఒక పసిబిడ్డ. పసిబిడ్డకి ఏమైనా తెలుసా? ఇప్పుడు మా రోని ఉన్నాడు, ఎంత అమరు చేస్తాడో, నోట్లో ఏం తీయాలి. ఆ అమ్మాయి ఉంది, ఎంత అమరు చేస్తుందో, ఎవరి మాట వినను అంటది. మృదుల ఎవరి మాట వింటదట? వాళ్ళ అమ్మ మాట వింటది. ఎవరి మాట విందట? మృదుల కదా. ఇంకొకడు ఉన్నాడు, యశ్వంత్. యశ్వంత్ ఏంటో వెళ్ళిపోయాడా? యశ్వంత్ కూడా ఎవరి మాట వినడు. స్తోత్రం. అయితే చిన్నపిల్లలు ఎలా ఉంటారు అని అంటే, చిన్నపిల్లలు ఎలా చూసుకుంటారు? తల్లులు ప్రాణం కంటే ఎక్కువ చూసుకుంటారు. చిన్నపిల్లలు తల్లులు ఎలా చూసుకుంటారు? ప్రాణం కంటే ఎక్కువ. అవునా కాదా? ఎంత ఇసుకిస్తారో. సేమ్ మనం కూడా దేవుని అలాగే విసిగిస్తూ ఉంటాం. చిన్నపిల్లలు ఎంత విసిగిస్తారో తల్లిని, ఆ తల్లి ఏం చేస్తుంది? ఓర్చుకుంటుంది, సహిస్తుంది, భరిస్తుంది, అన్ని పరిస్థితులు చేస్తూ ఉంటుంది. పిల్లలకి విసిగిస్తున్నాడని విడిచిపెడుతుందా తల్లి? విడిచిపెడతా ఎవరు
విడిచిపెడితే ఆ పసిబిడ్డని ఎవరు చూస్తారు మరి కదా? కనుక గమనించాలి, దేవునికి ఆయన ప్రజలమైన మనకున్న బంధం ఎటువంటిదంటే, నవమాసాలు కడుపులో పెంచి భూమి మీదకి వచ్చిన తర్వాత సంరక్షిస్తూ చూసారా పసిబిడ్డను. ఆ బంధము అటువంటి బంధము, ఒక దేవునికి ఒక విశ్వాసకు ఉన్నటువంటి బంధం. పసిబిడ్డకు తల్లికి ఉన్న బంధం ఎటువంటి బంధము? నా మాట వింటున్నారా తల్లులు? మీతోనే మాట్లాడుతున్నాను, దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు నీ బిడ్డను ఎంత ప్రేమిస్తున్నావో, ఎంత సహిస్తున్నావో, ఎంత భరిస్తున్నావో, ఓర్చుకుంటున్నావో, నీ బిడ్డ కొరకు నీ ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా, నీ పరిస్థితిని పట్టించుకోకుండా, నీ జీవితాన్ని ఏ విధంగా త్యాగం చేస్తున్నావో, ఆ విధంగానే ఆ దేవుడు కూడా నీ పట్ల, నా పట్ల, మన పట్ల అదే సహనము, అదే ఓర్పుతో ఉంటున్నాడు. ఒకవేళ నువ్వు పురుషుడు అయి ఉండొచ్చు, ఒక పసిబిడ్డ లాంటి వాడు దేవుడి దృష్టిలో ఎంతో విసిగిస్తూ ఉంటావు, ఎంతో ఆయనకి కొన్నిసార్లు కోపం కలిగిస్తూ ఉంటావు. అయినప్పటికీ ఆయన కృప, ఆయన వాత్సల్యత గురించి అంటాడు కదా. అక్కడ చదవండి, ఏమంటున్నాడు? 22వ వచనము. ఎక్కడ 22 అంటే విలాప వాక్యములు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. కనుక దేవునికి స్తోత్రం. మనం ఎందుకు నిర్మూలం కావడం లేదు, ఎందుకు ఇంకా మనం బ్రతికున్నాము, మనం కాపాడబడుతున్నాము అని అంటే ఆయన వాత్సల్యత అండి అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమకు మించింది వాత్సల్యత. అర్థమైందండి? శాశ్వతమైన ప్రేమ ఒకటైతే ఈ శాశ్వతమైన ప్రేమ శాశ్వతంగా ఉండేది. కానీ వాత్సల్యత ఎటువంటిదంటే ఒక తల్లి ఒక పసిబిడ్డకు ఉన్నటువంటి రిలేషన్, సంబంధం. ఎంత విసిగించినప్పటికీ ఆ బిడ్డ అంటే ఎంత ప్రేమ కలుగుతుందో ఆ తల్లికి. కలుగుదా? ఒకసారి మమ్మీ అని పిలిస్తే చాలు, ఆహా ఎక్కడ లేని బలము, శక్తి, లేకపోతే ఆనందం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. అవునా కదా? కలుగుతా. తల్లులకి బాగా తెలుసు, తల్లులకి బాగా తెలుసు. కనుక దేవునికి అటండి ఏ రోజుకు ఆ రోజు, ప్రతిదినం, అనుదినం. అక్కడ అన్న మాట చూడండి, అనుదినము 23వ వచనం, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ప్రేమ కంటే మించింది. ప్రేమకైతే ఒక అర్థం చెప్పొచ్చు. ఒక సందర్భంలో పరమగీతము గ్రంథంలో అంటాడు కదా, ప్రేమ గురించి వర్ణిస్తూ, ప్రేమ ఎటువంటిది అంటాడు అక్కడ. పరమగీతముల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. పరమగీతముల గ్రంథంలో ప్రేమ అటండి, ప్రేమ గురించి భక్తుడు చెప్తున్న మాట, మరణమంత బలమైనది అని అంటాడు. ప్రేమ మరణమంత బలమైనది అని అంటాడు. మరణం కంటే ఏదైనా బలమైనది ఉందంటే అది ప్రేమేనట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, మనం ఒక మాట ఎంతైనా మనం చేయటానికి ఇష్టపడతాం. ఒక మాట మీకు చెప్తున్నాను, ఎంతైనా చేయటానికి మనం ఇష్టపడతాం, ఏదైనా ఇవ్వటానికి ఇష్టపడతాం. కానీ ఒక మనిషి స్థానంలో మరొకటి చనిపోవడానికి మాత్రము అది మన చేత కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ మరణం అంత బలమైంది. కానీ ప్రేమ అటండి మరణం కంటే కూడా, వాక్యంలో ఉన్నమాట చూడండి. ఆ మాట ఎక్కడ? అది పరమగీతము గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం. ప్రేమ మరణమంత బలమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ ఎంత ఎటువంటిదటండి? మరణమంతా బలమైనది. మరణానికి ఎంత బలం ఉంటుందో ప్రేమకు కూడా అంతే బలం ఉంటుంది. ఏ మాత్రం తక్కువ లేదు. ప్రేమిస్తే మరణిస్తావు, ప్రేమిస్తే ఏం చేస్తావు? మరణిస్తావు. మనము మన కుటుంబ సభ్యుల కోసం, మన కుటుంబ సభ్యులు ఎంతోమంది చనిపోయారు, కానీ మనం బ్రతికే ఉన్నాం. మన కుటుంబ సభ్యులు మనం ప్రేమించట్లేదా? ప్రేమిస్తున్నాం కదా. కానీ మనము వాళ్ళ ప్రేమకు ప్రతిగా ప్రాణం పెట్టాము. మనం చనిపోయామా? వాళ్ళ స్థానంలో, వాళ్ళ దగ్గర, వాళ్ళతో పాటు చనిపోలేదు కదా. మనం బ్రతికే ఉన్నాం. కానీ ఒక మాట మీకు జ్ఞాపకం చేయనా బ్రదర్స్, యేసయ్య నీ కోసం, నా కోసం, మన కోసం ప్రాణం పెట్టాడు. అంత ప్రేమించాడు మనల్ని.
దేవునికి స్తోత్రం. యేసయ్య మనం మంచివాళ్ళమని కాదు, మనం పాడైపోయిన వాళ్ళమని తెలుసు యేసయ్యకి. అయినా కూడా ఆయన మనం ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టాడు. అది ఆయన ప్రేమ, నిజమైన ప్రేమ, అగాపే ప్రేమ. మనము మన కుటుంబ సభ్యులు ప్రేమిస్తున్నట్టుగా ప్రేమ కాదు ఆయన ప్రేమ. ఆయన ప్రేమ ప్రాణం పెట్టేంత ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందండి. కనుకనే ఆయన ఏం చేస్తున్నాడంటే, మనం ఎన్నోసార్లు ఆయనకి దుఃఖం కలిగించినప్పటికీ, ఎన్నోసార్లు ఆయనకి బాధ పెట్టినప్పుడు, విసిగించినప్పటికీ ఆయన మనం ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి ఇశ్రాయేల్ ప్రజల గురించి 78వ కీర్తనలో నేను ఒక మాట చెప్పాను కదా. ఇశ్రాయేల్ ప్రజల గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. 32వ వచనం, 78వ కీర్తన 32వ వచనం నుంచి చదువుదామండి. ఎంత జరిగినను వారు ఇంకను పాపము చేయొచ్చు, ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి. ఎవరు వీరు నమ్ముకొనకపోయింది? ఇశ్రాయేలు ప్రజలే. దేవుని బిడ్డలని చెప్పుకునేవారే పూర్తిగా నమ్మలేదు. పూర్తిగా ఏం చేయలేదట? పూర్తిగా నమ్మల. తర్వాత కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేసెను. వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోజేసెను. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదకిరి. వారు తిరిగి హృదయపూర్వకంగా దేవుని బతిమాలుకొనిరి. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు అటువంటి బాగా కష్టం కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, ఏమంటే దేవుడు వేదనలు కలగ చేసినప్పుడు అటండి వారట దేవుని బతిమాలుకున్నారట. ఒక విధంగా చెప్పాలంటే సంహరించినప్పుడు అంటే చంపివేసినప్పుడు, నరికివేసినప్పుడు, నిర్మూలన చేసినప్పుడు అనే మాట వస్తుంది. అయితే ఇక్కడ గమనించండి, మిగిలిన వారు కొంతమంది పోయారు కదా, మిగిలిన వారు అప్పుడు ఏం చేశారట? దేవునిని వెతికారట, బతిమాలుకున్నారట. దేవునికి స్తోత్రం. బ్రదర్స్ ఒకసారి చూడండి ఏమంటాడు అప్పుడు. వారు ఆయనను వెదకిరి, వారు తిరిగి హృదయపూర్వకంగా దేవుని బతిమాలుకొనిరి. దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకొనిరి. దేవునికి స్తోత్రం. కష్టాలు గుండా వెళ్ళినప్పుడు, శ్రమల గుండా వెళ్ళినప్పుడు కొంతమంది దేవుడు జ్ఞాపకం చేసుకున్నారట. కానీ తర్వాత చూడండి, అయినను వారి హృదయము బాధ కలిగినప్పుడు జ్ఞాపకం చేసుకున్నారు. బాధలు తొలగిపోయిన తర్వాత మరలా సమృద్ధి కలిగి సమాధానం కలిగిన తర్వాత ఏమండి మరలా ఏం చేశారంటే స్థిరంగా ఉండలేకపోయారు దేవునిలో అని అంటాడు. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు. మనం లేమా అలాగా? మనం అలాగ లేమా? లేదంటే నేను స్థిరంగానే ఉన్నాను, ప్రభుని అంగీకరించి బాప్తిజం తీసుకున్నది మొదలుకొని ఈ దినం వరకు నేను చాలా స్థిరంగా ఉన్నానని ఒకవేళ ఎవరైనా చెప్పగలిగితే దేవునికి స్తోత్రం, నీవు ధన్యుడవు. దేవుని కృప నీవు మీద అత్యధికంగా ఉంటుంది. దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. కానీ ఆ విధంగా కాకుండా నీవు నేను మనలో ఎవరు రక్షింపబడి చాలా దినాలు అయిన తర్వాత కూడా రోజు రోజుకి ఆయన దుఃఖ పెడుతున్నామేమో, రోజు రోజుకి ఆయన కష్టపడుతున్నామేమో, రోజు రోజుకి ఆయనను విసిగిస్తున్నామేమో. అయినప్పటికీ ఆయనకి మనం బ్రతికి ఉన్నాము అని అంటే ఎందుకో తెలుసా? ఆయన గట్ట దినదినము నూతనంగా వాత్సల్యత పుట్టుచున్నది అని అంటాడు. ఒక బిడ్డకు తల్లికి ఏ విధంగా వాత్సల్యత పుడుతుందో బిడ్డ పట్ల, ఆ రీతిగా దేవుడు మన పట్ల ఆయన వాత్సల్యత తెలియపరుస్తా ఉన్నాడు. ప్రియమైన దేవునికి స్తోత్రం. అర్థమైందండి. నీకు ఇంకో మాట, చిన్న మాట ఒకటి చెప్తాను. తల్లులకి కొన్నిసార్లు ఒక మాట చెప్తున్నా వినండి. తల్లులు మాత్రమే కాదు, తల్లులు పడే వాళ్ళు అనుభవించే వేదన మనం పెద్దలు కూడా తెలుసుకోవాలి, పిల్లలు తెలుసుకోవాలి, పురుషులు కూడా తెలుసుకోవాలి. వారికి ఆరోగ్యం బాగోకపోయినా, ఆరోగ్యం బాగోనందువల్ల ఆహారం తినకుండా అలా ఉన్న అనారోగ్యంతో ఉన్న
పిల్లలు పాలు కావాలన్నప్పుడు పాలు సరిగ్గా రాలేకపోయినా తింటే కదా పాలు పడతాయి. కానీ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది? పాలు తాగాలని ఉంటుంది కదా, ఉంటుందా పిల్లలకి. ఆ తల్లి ఎంత వేదన పడుతుందో ఒకసారి ఆలోచించండి. ఒకవైపు పాలు రావు, పిల్లలకి ఇవ్వడానికి పాలు ఇవ్వాలని ఉంటుంది, ఆరోగ్యం సరిగా లేదు, అయినప్పటికీ నా పిల్లలకు అయ్యో నీ కడుపు నిండా పాలు కూడా ఇవ్వలేకపోతున్నాననే బాధ ఉంటుందా తల్లులకి? ఉంటుంది. బ్రదర్స్, ఒక పురుషుడిగా మనకు ఆ బాధ తెలియకపోవచ్చు, కానీ వాక్యం చదివితే మనకు అర్థమవుతుంది. దేవుడు తన ప్రజల పట్ల ఎంత బాధపడతాడు, మనకు సమృద్ధిని ఇవ్వాలని, మనకు ఆశీర్వాదాలు ఇవ్వాలని, మనల్ని దీవించాలని ఆయన ఎంతో ఆశ కలిగి ఉంటాడు. కానీ మన క్రియలను బట్టి ఆ దీవెనలు మనం పొందుకోలేకపోతూ ఉంటాం, ఆ ఆశీర్వాదాలు మనం పొందుకోలేకపోతూ ఉంటాం. ఏంటి ఆ క్రియలు? దేవునికి ఆయాసకరమైన క్రియలు. దేవునికి ఇష్టం లేని పనులు మనం చేస్తామో, ఇష్టం లేని ప్రవర్తన మనం కలిగి ఉంటున్నామో, కనుకనే ఆయన ఎంత బాధపడతాడు. అయ్యో నా బిడ్డలకు నేను సమృద్ధిని ఇవ్వాలనుకుంటున్నాను, నా బిడ్డలు ఈ విధంగా ఉన్నారు, నా బిడ్డలు నేను దీవించాలనుకుంటున్నాను, ఆ దీవెన పొందుకోలేకపోతున్నారు. ఎంత వేదన. ఒక తల్లి అనారోగ్యంతో ఉండి ఆమె ఒంట్లో శరీర శక్తి లేకపోయినా పిల్లలకు సమృద్ధిని ఇవ్వాలని ఎంత ఆశ కలిగి ఉంటుందో, ఆ పాలు రాకపోయినా ఆ పిల్లడు పాలు తాగుతూ ఉంటాడు, పాలు రావు. అయితే అప్పుడు ఎంత బాధ కలుగుతుందో తల్లికి, అనిపించే తల్లికి అర్థమవుతుంది. కనుక ప్రియమైన గమనించండి, దేవుడు కూడా మన పట్ల అదే బాధ అనుభవిస్తూ ఉంటాడు. అలాగని చెప్పేసి ఆయన మనల్ని బట్టి పాపం వచ్చినా కూడా అణుచుకుంటూ ఉంటాడు. అర్థమవుతుందా? నా మాట అర్థమవుతుందా? ఆయన వాత్సల్యత గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రేమ వేరు, వాత్సల్యత వేరు. వాత్సల్యత ఒక తల్లి ఒక పసిబిడ్డకి సంబంధించినటువంటి విషయం. కనుక చూడండి, దేవుడు కూడా మనల్ని ఒక బిడ్డతో సమానంగా చూస్తున్నాడు. అయ్యో తెలియదు ఆ పసిబిడ్డకి ఏం తెలుసులే అని చెప్పేసి మనం ఆయన దృష్టికి పసిబిడ్డ లాంటి వారమే. అర్థమైందండి నా మాట? మనము దేవుడి దృష్టికి ఎటువంటి వారం అంటే పసిబిడ్డలు లాంటి వారము. ఆయన మనల్ని ఏమనుకుంటాడు తెలుసా? ఆ పసిబిడ్డలు వాళ్ళకి తెలియదులే అని చెప్పేసి ఏ రోజుకు ఆ రోజు ఆయన మనను క్షమించి మన పట్ల కృప చూపుతున్నాడు. అర్థమైందండి? ఏ రోజుకు ఆ రోజు మనం చేసే అతిక్రమములు, మనం చేసే చెడు కార్యములు బట్టి ఆయన సహిస్తూ, ఓర్చుకుంటూ, భరిస్తూ ఆయన మన పట్ల మనం ప్రేమిస్తున్నాడు. ప్రియమైంది దేవుని స్తోత్రం. ఇక్కడ ఏమంటాడు చూడండి, ఇందాక మనము దాంట్లో కీర్తనలో చదివాము కదా, ఏమని? అయినను వారి హృదయం ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. ఆయన నిబంధన అంటే తెలుసు కదా, వాక్యం. క్రొత్త నిబంధన, పాత నిబంధన అంటాం చూసారండి, బైబిల్ వాక్యం. ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటతో, దేవునికి స్తోత్రం, నోటి మాటతో ముఖస్తుతి చేశారు. నువ్వు అటువంటి దేవుడు, ఇటువంటి దేవుడు ప్రభా, నమ్మదగిన దేవుడు. ఇందాక పాట పాడాం కదా, నోటితో అంటున్నాం, కానీ నమ్మకం ఉంచుతున్నామా? నమ్మదగిన దేవుడు అంటున్నాము, నమ్మకం ఉంచుతున్నామా? ఆయన మీద నమ్మకం ఉంచకుండా మన శక్తి మీద, మన జ్ఞానం మీద, మన బలం మీద నమ్మకం ఉంచి మనం కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మరొక మాట చదవండి. తర్వాత ఏమంటాడు అక్కడ? తమ నాలుకతో ఆయన యొద్ద బొంకిరి, అయితే ఆయన వాత్సల్య పూర్ణుడై వారిని నశింప చేయక వారి దోషము పరిహరించువాడు, తన ఉగ్రతను ఏ మాత్రమును రేపుకొనక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఉగ్రత అంటే కోపం, రేపుకొనక ఆయన అణుచుకునేవాడు, కోపాన్ని అణుచుకునేవాడు. ఎన్నిసార్లు మన పట్ల ఆయన ఉగ్రతను అణుచుకొని, ఆయన కోపాన్ని అణుచుకొని మన పట్ల కృప చూపుతున్నాడు. ఆయన ఎంత వాత్సల్యం చూపిస్తున్నాడు. వాత్సల్య సంపూర్ణుడై రాయబడిన మాట, వాత్సల్య సంపూర్ణుడు. ఏ మాత్రం చిన్న పిసరంత కూడా విడిచిపెట్టకుండా అంత వాత్సల్యం మన పట్ల చూపుతున్నాడు. కొన్నిసార్లు గమనించండి, కొన్నిసార్లు ఆ తల్లి కూడా ఆ బిడ్డను ప్రేమిస్తే ఆ తల్లి కూడా కొన్నిసార్లు విసుక్కుంటుందేమో, కొన్నిసార్లు కోపం వస్తుందేమో ఆ బిడ్డ పట్ల. కానీ ఈయనకి కూడా కోపం వచ్చినా కూడా ఈయన అణుచుకుంటున్నాడట. మన దేవుడు, మన తండ్రి ఏం చేస్తున్నాడు? పలుమార్లు అణుచుకుంటున్నాడటండి.
పలుమార్లు. నిజంగా ఆయన ఎంత ఆయన వాత్సల్యం గురించి, ఆయన ప్రేమ గురించి మనం ధ్యానించుకుంటే ప్రియమైన తింటారా, ఎంత మనల్ని ప్రేమిస్తున్నాడు కదా ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఒక మాట నేను నోట్ చేశాను. ఏంటంటే ఒకసారి మనము దావీదుకు మనకు బాగా తెలుసు కదా, బైబిల్ గ్రంథంలో దావీదు బాగా తెలుసు కదా. దావీదు దేవునికి హృదయానుసారుడు. మనం చెప్పిన వాక్యంలో దేవుడే మాట్లాడిన మాట, అతడు నా హృదయానుసారుడు అని చెప్పేసి దేవుడు మాట్లాడిన మాట. కానీ దావీదు కూడా పాపం చేశాడా, చేయలేదా? పాపం చేశాడు, అతిక్రమం చేశాడు, ఎంతో దేవుని దుఃఖ పెట్టాడు. అయినా దేవుడు అనుసుకున్నాడు. ఒక విషయము మనము జ్ఞాపకం చేసుకోవాలి. 2వ సమూయేలు గ్రంథంలో ఒక మాట చూద్దాము. 2వ సమూయేలు గ్రంథము 77వ క్షమించాలి 2వ సమూయేలు 24వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. 2వ సమూయేలు 24:14లో ఒక మాట చదువుకుందాం. అందుకు దావీదు, నాకు ఏమీయూ తోచక ఉన్నది, గొప్ప చిక్కులో ఉన్నాను. ఆ యెహోవా వాత్సల్యత గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోను పడుదుము గాక అని గాదుతో అనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎటువంటి వాడట? దావీదు పలుకుతున్నాడు, యెహోవా బహువాత్సల్యత గలవాడు. దేవునికి స్తోత్రం. ఏ విషయంలో అంటే ఒక మాట వినండి సిస్టర్స్, నా వైపు మనసు పెట్టండి, శ్రద్ధగా వినండి. మీరు అనాలోచితంగా ఉంటే మీకేమీ దొరకదు. ఒక్క మాట ఏదైనా మీరు శ్రద్ధగా వినగలిగితే ఆ ఒక్క మాటే మన బ్రతుకులను మార్చేస్తుంది. ఒక్క మాట దేవుని కృపకు పాత్రను చేస్తుంది. అర్థమైందండి? కనుక శ్రద్ధగా వినండి, గమనించండి. దావీదు అంటున్నాడు కదా, నేను మనుషుల చేతిలో పడటం కంటే దేవునికే అప్పగించుకుంటాను, ఆయన చేతిలోనే పడతాను, ఎందుకంటే ఆయన బహువాత్సల్యత గలవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విషయం ఏంటంటే ప్రియమైన తింటారా, ఒకసారి దేవునికి అట్టండి ఇశ్రాయేలు ప్రజల మీద పాపం వచ్చిందట. దేవునికి ఇశ్రాయేలు ప్రజల మీద పాపం వచ్చింది. ఆ ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిస్తున్నటువంటి రాజు అప్పుడు ఎవరు? దావీదు. గమనించండి, పాపం చేసింది ఇశ్రాయేలు ప్రజలు, కోపం వచ్చింది ఇశ్రాయేలు ప్రజల మీద. రాజుతో అంటున్నాడు ఇప్పుడు దేవుడు ఏమని? ఇదిగో నీ ప్రజలు పాపం చేశారు, అయితే ఒక పని చేస్తారు, 3 రోజులు తెగులు నీ ప్రజల మీదకి వస్తుంది, 3 నెలలు శత్రువు నిన్ను తరుగుతాడు, 3 సంవత్సరాలు క్షామం ఉంటుంది, పంటలు పండవు, ఏది కావాలి కోరుకో, శిక్ష ఇశ్రాయేలు ప్రజల మీదకి శిక్ష. అక్కడ 3 ఆప్షన్స్ పెడుతున్నాడు దేవుడు. 3 రోజులు తెగులు కావాలా, 3 నెలలు శత్రువు నిన్ను చిత్త కొడతా ఉంటాడు, 3 నెలల వరకు జరుగుద్ది, యుద్ధం వస్తుంది మీకు, లేదా 3 సంవత్సరాలు కరువు ఉంటుంది. ఏది కోరుకుంటావు కోరుకోమన్నప్పుడు ఏది కోరుకుంటారో చెప్పండి. చిక్కుల్లో పడిపోయాడు. అదే అంటున్నాడు దావీదు, నేను చాలా చిక్కులు. ఏమంటాడు ఆ మాట చదవడానికి 14 వచ్చిన. అందుకు దావీదు, నాకు ఏమీ తోచక ఉన్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను, యెహోవా బహు వాత్సల్యత గలవాడు కనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుము గాక అని గాదుతో నేను. గాదు దేవుని ప్రవక్తతో చెప్పాడు, ఇదిగో దావీదు, నీ ప్రజల వలన దేవునికి కోపం వచ్చింది. నా మాట వింటున్నారా? దేవుని ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చాడు, రాజు దగ్గరికి. దావీదు, ఇశ్రాయేలు ప్రజలు చేసిన దుష్కార్యములను బట్టి, చెడు ప్రవర్తనను బట్టి దేవునికి కోపం వచ్చింది,
దేవుడు నన్ను చెప్పమన్నాడు. 3 సంవత్సరాలు భయంకరమైన ఏమంటారు కరువు అనుభవిస్తారు మీరు, లేదా 3 నెలలు శత్రువు చేతికి మీరు అప్పగించబడతారు. మీరేమి చేయలేరు. శత్రువు వచ్చి మిమ్మల్ని దొల్లగొడతాడు, శిక్షిస్తాడు బాగా. లేదా 3 రోజులు ఏముంటుంది? తెగులు మీ ప్రజల మధ్యలో ఉంటుంది. ఏది కావాలో కోరు. ఇప్పుడు ఏం చేయాలి? తెగులు వచ్చిందనుకోండి. ఎటువంటి తెగులు అంటే మీకు అర్థం కాలేదేమో. తెగులు అంటే ఎంతమందికి అర్థం కాలేదు ఈ మాట? అర్థం కానివాడు చేయత్రా? అందరూ అర్థం కానివాడు. ఓకే, రైట్. అర్థమైనవాడు చెప్పండి. అర్థమైనవాడు చేతులు అసలు. వెరీ గుడ్. తెగులు. అమ్మ నువ్వైతే ఎవరు చెయ్యి చెప్పు. తెగులు అంటే ఏంటి? దేవునికి స్తోత్రం. అనారోగ్యం మంచిదే చెప్పారు. తెగులంటే మాట చిన్న సింపుల్గా ఒక మాట చెప్తాను. తెగులంటే ఏంటంటే ఇది అంటువ్యాధి లాంటి. కరోనా తెలుసు కదా మనందరికీ. తుమ్మితే తగ్గితే పక్కోడికి వెళ్ళిపోతుంది. తుమ్మినా తగ్గినా మన వైరస్ ఏమైపోతుందంటే పక్కోడికి కట్టుకుపోతుంది. అది ఆళ్ళకి వచ్చేస్తుంది. మన రోగం అంతా ఆళ్ళకి వచ్చేస్తుంది. అర్థం కదా? ఆడు తుమ్మినా తగ్గినా ఈ రోగం వచ్చిన అందరూ తుమ్ములు వస్తాయి. ఈ రోగం వచ్చిన వాళ్ళకి తుమ్ములు వస్తాయి. వీళ్ళు తుమ్మితే పక్క వాళ్ళు కూడా అంచుకుంటుంది. ఆడు తుమ్ములు మొదలు పెడతారు. అలాగా వ్యాపించిపోతుంది. 3 రోజులు తెగులు. చూడండి, ఒక డెడ్ బాడీ ఇంట్లో చనిపోతుంది. మునిపోయి ఇంకో డెడ్ బాడీ అయిపోకుండా చచ్చిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి. వీళ్ళు వెళ్ళి ఆడ పాతి పెట్టి వచ్చేసరికి ఇంకొక సమయం ఇంట్లో ఉంటుంది. అర్థమైందండి ఆ మాట? అంత తెగులంటే అలా ఉంటుంది. ఒక మనిషిని తీసుకెళ్ళి పాతి పెట్టి రావటమో కాల్చేసి రావటమో. వాళ్ళు కాల్చడానికి వెళ్ళారు. మగవాళ్ళు వెళ్తారు, కొద్ది పెద్దలు వెళ్తారు. ఇంట్లో ఆడవాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు. వచ్చేసరికి మళ్ళీ ఒక శవం ఇంట్లో ఉందనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? అది తెగులు. తర్వాత అది 3 రోజులు ఉంటుందట. ఎంత భయంకరంగా ఉంటుంది. కోరుకోమంటున్నాడు. మరి పైగా దేవుడు కోరుకోమంటున్నాడు. నీకు 3 రోజులు తెగులు కావాలా నీ ప్రజల మధ్యలో? లేకపోతే 3 నెలలు శత్రువు వస్తాడు మీ దేశం మీదకి. మిమ్మల్ని నరగొడతాడు, చిత్తగొడతాడు. మీ దగ్గర అంతా దోచుకొని వెళ్ళిపోతాడు. మీరేమీ చేయలేరు. నిస్సహాయులుగా ఉంటారు. మీరేమీ చేయలేరు. ఎందుకంటే మీ చేతులు కట్టేసేవాడు దేవుడే. మీరేమి పరిగెట్టాలన్నా పరిగెట్ల కాళ్ళు కూడా కట్టేయబడ్డాయి. ఇంకెక్కడ పరిగెడతాను? చేతితో కొడదామంటే నీ చేతులు కట్టివేయబడ్డాయి. కొట్టలేవు. ఆడు కొట్టిన పరీక్షతో తప్ప ఇంకేం లేదు. మీరు కొట్టలేరు. అర్థమైందండి? దేవుడు పెట్టే శిక్ష. లేదా తెగులు 3 రోజులు 3 నెలలు శత్రువు చేతికి అప్పగించబడతాం. 3 సంవత్సరాలు కరువు, భయంకరమైన కరువు. వర్షాలుండవు, పనులుండవు, తినడానికి ఏమీ ఉండదు. ఎలా ఉంటుంది? మీరు ప్రాంతంలో నేను విన్నాను, మట్టి తింటున్నారంటే మట్టి ఒక దేశంలో కరువు వల్ల ఏం తింటున్నారు వాళ్ళు? చెరువుల పక్కన ఎండిపోయిన మట్టి ఉంటుంది కదా, మెత్తగా ఉంటుంది అట్లండి. ఆఖరిలో చెరువులు ఎండిపోతాయి కదా. చెరువులు ఎండిపోయిన తర్వాత మధ్యలోకి వెళితే నీళ్ళు ఇంకిపోతాయి కదా. అక్కడ ఆ మట్టి కొద్దిగా మెత్తగా ఉంటుందట. ఆ మట్టి తిని బ్రతుకుతున్నారు. మట్టి తిని బ్రతుకుతున్నారు. అంత భయంకరమైన కరువు. ఇప్పుడు చూడండి, కొంతమంది మాటలు వింటలేదు. అటు సమృద్ధి కలిగినటువంటి వారు కరువు అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. అనుభవిస్తే తప్ప వాళ్ళకి తెలియదు. దేవుడు మనకు సమృద్ధిని ఇచ్చాడు. దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? సమృద్ధి. ఇంతకుముందు కరువు, మా చిన్నప్పుడు మాకు కరువు తెలిసి కొద్దిగా, మేము ఎక్కువ కరువు అనుభవించలేదు, కానీ ఎంతో కొంత కాస్త మాకు కరువు తెలుసు. అంటే ఏ రోజు సంపాదించుకుంటే ఆ రోజే తినడానికే అయ్యేది మాకు ఒకప్పుడు. ఇప్పుడంటే దేవుడు సమృద్ధిని ఇచ్చాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ కరువు నేను అనుభవించాను, నాకు తెలుసు. తెచ్చుకుంటే తప్ప, పనికెళ్ళి తెచ్చుకుంటే తప్ప తినడానికి ఉండేవి కాదు అటువంటి పరిస్థితి. అయితే దేవుడు పలుకుతున్న మాట, చెబుతున్న మాట, అక్కడ కూర్చో.
దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసండి, 3 సంవత్సరాల కరువు అంటే ఎంత కష్టమైపోద్ది. ఇంకో మాట చెప్తాను మీకు. కరువు అన్నాను అప్పుడటండి ఇజ్రాయెల్ దేశంలోనే సొలొమోను రాజుగా ఉన్న దినాలలో, ఇజ్రాయెల్ దేశంలోనే సొలొమోను రాజుగా ఉన్న దినాలలో ఎంత భయంకరమైన కరువు అని అంటే తినడానికి ఆహారం లేదు, ఒకళ్ళనొకళ్ళు చంపుకొని తినేవారటండి. ఒకళ్ళు చంపుకొని వారు మాంసం తినేవారట బ్రతకడం కోసం. అంత భయంకరమైన కరువు. ఆహారం లేదు. ఎందుకు చంపుతున్నారు? ఏమైనా పగ కాదు, బ్రతకాలి. మరి బ్రతకటం